ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెరీ క్రియేట్. మీలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం లడఖ్లోని మరికొన్ని ప్లేసెస్ అండ్ కొత్త ఇన్ఫర్మేషన్తో వచ్చేసాం. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఈ ప్లేస్ నేమ్ సింగేలా పాస్. కూల్ వెదర్లో సీనరీస్ని చూస్తూ మీ ఓన్ బైక్ మీద ఆ మౌంటైన్స్ మధ్యలో రైడ్ చేస్తుంటే ఆ కిక్కే వేరుంటుంది కదా. ఈ మౌంటైన్ పాస్ని చేరుకోవాలంటే మీ ఓన్ వెహికల్ ఆ ప్రైవేట్ ట్యాక్సీతోనే రీచ్ అవ్వగలం. ఎందుకంటే ఈ రూట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉండదు. ఇక్కడ పెట్రోల్ పంప్స్, మెకానిక్స్ అండ్ మెడికల్ అసిస్టెన్స్ కూడా అవైలబుల్ ఉండదు. మీరు బైక్ రైడ్ మీద ట్రావెల్ చేయాలనుకుంటే సింగేలా పాస్కి సింగిల్గానే రైడ్ చేయడం బెటర్. ఏదో రైమింగ్ బాగుంది అని చెప్పా అనుకోకండి. ఇంకో ప్యాసింజర్తో ట్రావెల్ చేసినప్పుడు ఆ రూట్లో స్టీప్ ఇంక్లైన్స్ ఉన్న ప్రతి చోట బైక్ ఆగిపోతుంది. సో చూస్ సోలో రైడ్. అండ్ ఈ ప్లేస్ని మే టు మిడ్ అక్టోబర్ విజిట్ చేయడం ద బెస్ట్ ఆప్షన్. మరొక ప్లేస్ గురుద్వార్ పతార్ సాహిబ్. ఈ ప్లేస్ గురునానక్ దేవ్ అనే యోగి కోసం కట్టబడింది. ఈ ప్లేస్కి పాస్ట్లో ఒక స్టోరీ కూడా ఉంది. ఈ యోగి అక్కడున్న ప్రజలకు మంచి చేయడాన్ని చూసిన ఒక రాక్షసుడు సహించలేక అతన్ని చంపడానికి చూశాడు. ఆ సమయంలో కొండపైన ఉన్న ఒక బండరాయిని ఆ గురువు మీదకు విసిరినప్పుడు అది మైనంలా కరిగిపోయింది. ఆ గురువు చనిపోయి ఉంటాడనుకొని ఆ రాక్షసుడు కిందకు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు తన కుడికాలితో ఆ బండరాయి మళ్ళీ తోశాడు. తన కాలి ముద్రలు దానిపై ఉండడం చూసి ఆశ్చర్యపోయి తన తప్పును తెలుసుకొని మంచిగా మారిపోయాడు. ఇప్పటికీ గురునానక్ వెనుక నుండి ఉన్న ముద్రలు, ఇంకా రాక్షసుడి కాలి ముద్రలు ఈ గురుద్వార్లో మనం చూడొచ్చు. తర్వాత ప్లేస్ లే హాల్ ఆఫ్ ఫేమ్. ఇండియన్ ఆర్మీ అని తలుచుకోగానే మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ కలుగుతుంది కదా. ఇండియా, పాకిస్తాన్, చైనా సరిహద్దుల్ని రక్షించే సైనికులకి నివాళిగా ఈ మ్యూజియంని 1986లో వారికి అంకితం చేయడానికి నిర్మించబడింది. ఈ మ్యూజియం ఎంట్రన్స్ ఒక పిరమిడ్లా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఒక సెక్షన్లో ఆపరేషన్ విజయ్ గ్యాలరీని చూడొచ్చు. అక్కడ కార్గిల్ వార్లో ఉపయోగించిన వస్తువులు, ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇంకో సెక్షన్లో యుద్ధం సమయంలో సైచిన్ అనే ప్లేస్లో ఉపయోగించిన డ్రెస్సెస్, సోల్జర్ ఫొటోస్, మంచు గోడలపైన ఆర్మీ ట్రూప్ తీసుకున్న శిక్షణా విధానాన్ని ఆ సెక్షన్లో చూడొచ్చు. ఈ ప్లేస్ నేమ్ లే మెయిన్ బజార్. ఈ మార్కెట్లో చాలా రకాలైన లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్, ఉలెన్ వేర్, వుడ్తో చేసిన హోమ్ డెకార్ ఐటమ్స్, పష్మీనా షాల్స్, ఫేమస్ సిల్వర్ ఐటమ్స్ ఇలాంటివెన్నో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ మార్కెట్ని మోస్ట్లీ సమ్మర్ టైంలో విజిట్ చేయడానికి బాగుంటుంది. తర్వాత ప్లేస్ లే ప్యాలెస్. ఇది 17వ శతాబ్దంలో కట్టిన ఒక పురాతనమైన భవనం. ఈ ప్యాలెస్లో ఉన్న మ్యూజియంలో 450 ఇయర్స్ కింద ఉన్న ఓల్డ్ పెయింటింగ్స్, ఆర్ట్స్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకొక ప్లేస్ లే శాంతి స్తూప. లే డిస్టిక్లో చన్స్పా అనే ప్లేస్లో ఒక హిల్ టాప్ పైన వైట్ డోమ్ ఉన్న ఈ స్తూపాన్ని ఒక జపనీస్ బుద్ధిస్ట్ స్థాపించారు. ఈ శాంతి స్తూపాన్ని ఎక్కువ మంది టూరిస్ట్ విజిట్ చేయడానికి కేవలం రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్నందువల్లనే కాకుండా అక్కడి నుంచి లే సిటీ యొక్క బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ కూడా కనిపిస్తాయి. ఇంకా శాంతి స్తూపా నుండి బ్యూటిఫుల్ సన్ రైజ్ అండ్ సన్సెట్ లాంటి బెస్ట్ వ్యూస్ని కూడా చూడొచ్చు. తర్వాత ప్లేస్ కర్దుంగ్లా పాస్. లడఖ్లో ఉన్న ఈ కర్దుంగ్లా పాస్ అడ్వెంచర్ సీకర్స్కి ఒక డ్రీమ్ డెస్టినేషన్ లాంటిది. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటరబుల్ పాస్. ఇది విజిట్ చేయడాన్ని ఒక ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ లానే తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడున్న హార్ష్ వెదర్ కండిషన్స్ అండ్ హై ఆల్టిట్యూడ్ రీజన్ అవ్వడంతో అలాంటి అడ్వెంచర్ సీకర్స్కి ఆ స్టన్నింగ్ వ్యూస్ని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది సమ్మర్ టైంలో విజిట్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ హండర్ శాండ్ డ్యూన్స్. సాధారణంగా ఎడారి ప్రాంతం అని విన్నప్పుడు బ్రౌన్ కలర్లో ఉన్న ఇసుక, ఒక హంపున్న క్యామెలే గుర్తొస్తాయి కదా. ఇంత ఎత్తుగా ఉన్న ప్రాంతంలో డెజర్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఈ హండర్ శాండ్ డ్యూన్స్ని చూసినప్పుడు మీకు డిఫరెంట్ ఫీలింగే కలుగుతుంది. తెల్లటి ఇసుకలు, పక్కనే నది ప్రవహించడం, మంచు కప్పబడిన మౌంటైన్స్, ఇవి చూడడానికి టూరిస్ట్ ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా డబల్ హంప్ ఉన్న క్యామెల్స్ని చూడడం కూడా అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ తెల్లటి ఇసుక తిన్నెల మధ్యలో డబల్ హంప్ ఉన్న ఒంటెలపై సవారీ చేయడం, ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి. ఇలాంటి ఒక డిఫరెంట్ డెజర్ట్ ప్లేస్ని విజిట్ చేయడానికి జూన్ టు సెప్టెంబర్ ఇస్ ద బెస్ట్ టైం. ఇంకొక ప్లేస్ టుర్టుక్. ఈ ప్లేస్ ఒక విలేజే కాకుండా లడఖ్లో ఉన్న ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్. ఈ ప్లేస్ని పాకిస్తాన్ నుండి ఇండో పాక్ వార్ తర్వాత 1971లో ఇండియా తిరిగి కంట్రోల్లోకి తీసుకుంది. 2010లో కొంతమంది టూరిస్ట్ విజిట్ చేయడంతో అప్పటి నుండి లడఖ్ విజిట్ చేసిన టూరిస్ట్ అందరికీ ఇదొక ఫేవరెట్ డెస్టినేషన్ అయిపోయింది. ఇక్కడ ఆప్రికాట్ ఫార్మ్స్ చాలా ఫేమస్. ఇంకా చుట్టూ ఉన్న గ్రీనరీ, కూల్ మౌంటైన్స్ కూడా వర్త్ సీయింగ్ అనే చెప్పాలి. మరొక ప్లేస్ యారాప్ సో లేక్. ఈ లేక్ లడఖ్లోని నుబ్రా వ్యాలీలోనే ఒక పవిత్రమైన ఇంకా ఎత్తైన నదిలో ఒకటి.
ఈ లేక్లో ఉన్న వాటర్ ఎలా కనిపిస్తాయంటే 1 రూపీ కాయిన్ వేసినా కూడా క్రిస్టల్ క్లియర్గా కనిపించేంత స్వచ్ఛమైన వాటర్ ఈ లేక్లో చూడొచ్చు. ఆ లేక్ వల్ల చుట్టూ ఉన్న సీనరీస్ కూడా మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇలాంటి ట్రావెల్ అండ్ విజిటింగ్ ప్లేసెస్ సిరీస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.